వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతిని కలిసిన టీడీపీ నేత బుద్ధ వెంకన్న. ఈ సందర్భంగా బుద్ధ వెంకన్న మాట్లాడుతూ 2020లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు చెబితేనే తాను బోండా ఉమా మాచర్లకు వెళ్ళామని అన్నారు. మాపై పిన్నెల్లి బ్రదర్స్ అకారణంగా దాడి చేశారని తెలిపారు. ఈ దాడిలో పాత్రధారి తురకా కిషోర్, సూత్రధారి పిన్నెల్లి బ్రదర్స్ అని అన్నారు. మా కారుపై పెద్ద పెద్ద రాళ్లతో కొట్టి దాడి చేశారని, మాపై దాడి చేసిన వారికి మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఆఫర్ చేశారని అన్నారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి మాపై దాడి చేయడం ఒక సంకేతం అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు అడ్డగా మాచర్లని పిన్నెల్లి తయారు చేశారని విమర్శించారు. మాపై దాడి చేసినప్పుడు ఏ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. అధికారం ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, లేకపోతే పిల్లి రామకృష్ణారెడ్డి అని బుద్ధ వెంకన్న అన్నారు. మమ్మల్ని చంపడానికి పిన్నెల్లి పథకం వేశారని ఆరోపించారు. మాపై దాడి కేసులో పిన్నెల్లి మొదటి ముద్దాయి అని తెలిపారు. పిన్నెల్లికి తాను సవాల్ విసిరారు. నీకు మూతి మీద మీసం ఉంటే సరే చూసుకుందాం అన్నారు. అన్నీ ఆలోచించే ఈ కేసు పెట్టానని తెలిపారు. ఈ కేసులో నీకు శిక్ష పడే వరకు నేను పోరాడతానని శపథం చేశారు. అధికారం ఉంది కాబట్టి అప్పుడు పిన్నెల్లి తప్పించుకున్నాడని, మాపై దాడి చేసి ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా వారే బయటకు వదిలారని తెలిపారు. జిల్లా ఎస్పీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. పవర్ ఉంటే ఒకలా, పవర్ లేకపోతే ఒకలా ఉంటారని, పిన్నెల్లి అనేవాడు ఒక పిల్లి లాంటివాడని విమర్శించారు. ఒక మంచి పని కోసం మమ్మల్ని చంద్రబాబు మాచర్లకు పంపారని తెలిపారు. పిన్నెల్లి బ్రదర్స్ ప్రజాస్వామ్యంలో తిరగడానికి అనర్హుడని బుద్ధ వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు. పిన్నెల్లి దుర్మార్గాలను ఇప్పటికైనా పూర్తిగా అణచివేయాలని పోలీస్ జిల్లా ఉన్నతాధికారులను బుద్ధ వెంకన్న కోరారు. నమస్కారం. 11/3/2000 సంవత్సరంలో ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 2020 మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందు అంటే 10/3/2020 ఫోన్ చేసి నైట్ మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని, ఇతర స్వతంత్ర అభ్యర్థుల్ని ఎవరిని కూడా అక్కడ నామినేషన్ వేయకుండా చూస్తున్నారు. మీరు అలాగే బోండమ్మ గారు, అలాగే మిగతా ఒక లీగల్ టీం ఉదయాన్నే వెళ్ళి న్యాయబద్ధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇమ్మన్నారు. అంతే. మేము వెళ్ళి దౌర్జన్యంగా అక్కడికి వెళ్ళి నామినేషన్ వేయించడానికి కూడా కాదు, పోలీసుల వారికి కంప్లైంట్ ఇమ్మన్నారు. కానీ మేము వస్తున్నది తెలుసుకున్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని గురించి మళ్ళీ చెప్తాను. అతను ఒక వేలంపాట పెట్టాడు. వేలంపాట అంటే మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులను అందరిని పిలిచాడు. ఈరోజు ఫలానా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, బుద్ధ వెంకన్న, బోండమ్మ, వాళ్ళని కానీ మట్టు పెడితే మీకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తాను, ఎవరైతే ముందుకు వస్తే వాళ్ళకంటే ఈ తురకా కిషోర్ అన్నవాడు ముందుకు రావడం జరిగింది. అంటే పాత్రధారి తురకా కిషోరు, సూత్రధారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇవాళ నేను వచ్చిన దానికి మెయిన్ ఏంటంటే ఈ దాడి చేయించింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, దాడి చేసింది తురకా కిషోరు అండ్ వాళ్ళ అనుచర వర్గం చేశారు. అది ఎంత భయంకరంగా జరిగిందంటే విజయవాడ నగరంలో పుట్టి పెరిగా మా దగ్గర ఎన్నో గొడవలు జరుగుతాయి, ఏమైనా జరుగుతాయి. కారులో లెఫ్ట్ నేను కూర్చున్నా, ఇటువైపు రైట్ బోండమ్మ కూర్చున్నాడు. కరెక్ట్గా మాచర్ల ఎంటర్ అయ్యాము. గ్రానైట్ రాళ్ళు పెద్ద పెద్దవి కారు మీద టపా 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 పడితే మొత్తం ఎక్కడికక్కడ గ్లాసు పగిలిపోవడం జరిగింది. పగిలిపోయి అదిగో బుద్ధ వెంకన్న వీడియో ఏదో రవీంద్ర వీడియో కూడా చూపిస్తా. బుద్ధ వెంకన్న అని తురకా కిషోర్ వెనక బండి మీద వచ్చేవాళ్ళు అరుస్తూ, నేను లెఫ్ట్లో కూర్చున్నాను. పెద్ద బొంగతో ఇక్కడ నజ్జు చేశారు. తలమే కొట్టబోతే నేను అడ్డం పెట్టుకున్నాను. నజ్జు చేశారు. అక్కడ ఒక చోటే కాకుండా అనేక చోట్ల మా మీద
ఆ ప్లేస్లో దాడి చేయడం జరిగింది. ఇది చాలా భయంకరమైనటువంటి దాడి. అది మీరు టీవీల్లో చూసిన దానికి అసలు ఇంకొక చిత్రం ఏంటంటే, దాన్ని వాళ్ళే వీడియో చేసి, కావాలంటే ఆ వీడియో కూడా క్లిప్పింగ్స్ మీరు ఫస్ట్ ఎవరు చేశారో అది పట్టుకుంటే వాళ్ళే వీడియో చేసి ప్రజలకు వదిలేరు. అంటే ప్రజల్ని భయప్రాంతాలు చేయడానికి యొక్క ఉద్దేశంతో మమ్మల్ని మట్టుబెట్టి ప్రజలకి ఒక సంకేతం ఏమని, రాష్ట్రంలో ఎవరన్నా నామినేషన్ వేస్తే చంపేస్తాం అనే ఒక సంకేతం ఇవ్వడానికి ఆ కార్యక్రమాన్ని రామకృష్ణారెడ్డి. ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి భాగవతం మాచర్ల ప్రజలకి అలాగే పల్నాడు ప్రజలకి అందరికీ తెలుసు. విగ్రహాలు దొంగతనం కేసులో అతను ముద్దాయి, పేకాట ఆడించడంలో సిద్ధహర్షుడు. ఇలాంటి వ్యక్తులు శాసనసభ్యులుగా ఎన్నికైతే ఏం చేస్తారో మనం చూసాం. మాచర్లలో దోచుకున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తులు సమాజంలో తిరగడానికి అర్హులు కాదు. కాబట్టి మేము ఆ రోజు నుంచి మా మీద దాడి చేసినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీలకి అనేక సార్లు నేను ఫోన్ చేయడం జరిగింది. ఎవరు కూడా స్పందించాల ఈ కేసు మీద. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది. ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి వీళ్ళు ఏంటంటే, అధికారం రాగానే పవర్ ఉన్నప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి, అధికారం పోయి పవర్ పోయిందనుక అతని దగ్గర పిల్లి రామకృష్ణారెడ్డి. ఇవాళ ఎక్కడున్నారు చెప్పండి? మేము ప్రతిపక్షంలో కూడా వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తులు. మేము అధికారం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మా దగ్గర అధికారం ఉన్నా లేకపోయినా ఇప్పుడు కూడా మా ఒంట్లో కరెంట్ ఉండదు. వీళ్ళకి అధికారం ఉన్నప్పుడేమో ఒంట్లో పవర్ ఉంటుంది, అధికారం పోయినప్పుడేమో పిల్లలకు పారిపోతారు. మేము అధికారం లేనప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, నామినేషన్లు వేయించడానికి ఇక్కడికి వచ్చాం. ఆ రోజు కేసులు తీసుకోలేదు కాబట్టి మేము ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి దాంట్లో మొదటి ముద్దాయి, సెకండ్ ముద్దాయిగా తురకా కిషోర్ అండ్ అదర్స్, అంటే వాళ్ళ పేర్లు మాకు తెలియదు. అది నేను ఇవాళ లిఖితపూర్వకంగా కేసు పెట్టడానికి ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఎస్పీ గారు ఇవాళ ఏదో కలెక్టర్ గారితో ఎక్కడ ఉంది పాప, ఆయన ఇప్పుడు చూస్తారు, మీరు కూడా లేట్ అవుతారని నేను వచ్చాను. ఆయన ఒక 10 నిమిషాల్లో వస్తారు. అందులో ముందు అడిషనల్ ఎస్పీ గారికి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చాము. తప్పకుండా విచారణ జరిపి పిన్నెల రామకృష్ణారెడ్డిని కూడా ముద్దాయి కింద చేర్చాలి. చేర్చడం కాదు, ఆల్రెడీ ఆయన ముద్దాయి. ఆ కేసులో అతను ముద్దాయి. ఆ రోజు మేము మా మీద దాడి జరిగిన రోజే మేము చెప్పాం. అయితే ఏంటంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అతన్ని ఇన్నాళ్ళు కాపాడారు. కాబట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి మొదటి ముద్దాయి, రెండవ ముద్దాయి తురకా కిషోర్ అండ్ అదర్స్. అసలు ఆ తురకా కిషోర్ని కానీ అరెస్ట్ చేస్తే మొత్తం భాగవతం అంతా, ఈ ఏలంపాటి భాగవతం కూడా బయటకు వస్తుంది.